హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మరొక కేక్ చేశాను. అది ఎలా చేయాలో మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. 3 eggs, 1 కప్ పిస్తా పౌడర్, 1 కప్ బిస్కెట్ పౌడర్, 1 కప్ షుగర్ పౌడర్, హాఫ్ కప్ ఆయిల్, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్. ఫస్ట్గా ఎగ్స్ ఒక బౌల్ తీసుకుని ఎగ్స్ని ఇలా బ్లెండ్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పిస్తా పౌడర్, నెక్స్ట్ బిస్కెట్ పౌడర్, షుగర్ పౌడర్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ వెనిలా పౌడర్. వెనిలా పౌడర్ లేకపోతే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. నేను వెనిలా పౌడర్ వేసాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కాస్తంత బటర్ రాసుకొని బ్యాటర్ని ఈ ప్యాన్లో వేసుకుని ఇలా చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓవెన్లో పెట్టి కుక్ చేసుకుని దీనిపైన మనం ఏ ఇన్స్టెంట్ క్రీమ్ వేయట్లేదండి, మనమే క్రీమ్ రెడీ చేసుకుంటున్నాం. అది షుగర్తో 3 కప్స్ షుగర్ తీసుకుని బాగా ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో కొంచెం ఇలాచీ అండ్ సాఫ్రాన్ కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత 1 కప్ క్రీమ్ వేసుకోండి. క్రీమ్ లేకపోతే 1 కప్ మిల్క్ వేసుకోండి. నా దగ్గర క్రీమ్ ఉంది కాబట్టి క్రీమ్ వేసాను. అవైలబుల్ లేకపోతే 1 కప్ మిల్క్ వేసుకోండి. నేను మిల్క్ కూడా కొంచెం వేసాను. మీరు 1 కప్ మిల్క్ వేసుకుని ఇలాగా థిక్ కలర్ వచ్చే వరకు ఇలా కుక్ చేసుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మన కేక్ రెడీ అయిపోయిందండి. ఆ కేక్ మీద మనం రెడీ చేసుకున్న క్రీమ్ని ఇలా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా కవర్ చేసుకోవాలి. అంతే, కేక్ రెడీ. దీనిపైన మనం కట్ చేసుకున్న ఆల్మండ్స్తో గార్నిష్ చేసుకుంటూ పిస్తా పౌడర్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కేక్ రెడీ. చూసారు కదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.